ఆ రకమైనటువంటి అర్హత అతనికి లేదు సార్. అతను కేవలము అంటే ప్రతి దొరికిన అవకాశం మైక్ దొరికితే చాలు కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడమే ఒక దృక్పథంగా పెట్టుకున్నాడు, ఒక పద్ధతిగా పెట్టుకున్నాడు. ఇది భరత్ గారు ఇది తప్పు. రాజకీయ ప్రత్యర్థులను మరీ ఇంత దునుమాడడం తప్పు సార్. దట్టు ఎలక్షన్ సందర్భంలో నువ్వు చెప్పు, నీ పరిపాలన యొక్క గొప్పతనం గురించి చెప్పు, నువ్వు చేస్తున్న పనుల గురించి చెప్పు. అట్లాంటిది ఏం చెప్పకుండా రావి నారాయణ రెడ్డితోని కేసీఆర్ ను పోల్చి తిట్టడము, లేదా కోదండరామును కేసీఆర్ అంటాడు. కోదండరాము ఇది డమ్మి, ఒక బొమ్మ. ఎవడండి కోదండరాము వల్ల ఒరిగింది ఏంది, తరిగింది ఏంది? కోదండరాము ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్ గా ఆయన కంట్రిబ్యూషన్ మనం అది కేసీఆర్ చేస్తా అయినాడు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ జనసమితి పెట్టినాడు. ఒక్క చోట ఇప్పుడు తెలంగాణ జాతిపిత అని మనం అంటే అయిపోయిందా? తెలంగాణ ప్రజలైతే యాక్సెప్ట్ చేయాలి కదా పరిపాలన దక్షత. కంట్రిబ్యూషన్ మనం తక్కువ చేయలేం కదా తెలంగాణ ఉద్యమంలో. సార్ ఆయన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మీరు మీరు చూడండి ఏమంటున్నారు, జాతిపిత అనే యాంగిల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అనట్లేదు, ఎవరండి కోదండరామ్ అంటే చెప్తున్నారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు కదా. కోదండరామ్ ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి ధర్నా చౌక్ నుంచి ధర్నా చేస్తే ఆ రోజు అరెస్ట్ చేసిన విధానాన్ని సమర్థిస్తే కరెక్ట్ అవన్నీ దుష్పరి కాదు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. దానికి దీనికి ముడ్డు పెట్టకండి. ఇప్పుడు కోదండరామ్ ఇంటికి పోయి తలుపులు బద్దలు మద్దతుగానే నిలబడ్డాం మనం. కేసీఆర్ చేసింది తప్పు అన్నాం. ఆ తర్వాత కేసీఆర్ దుష్పరిపాలన మీద అటాక్ చేసినాం. ఆ తర్వాత ఆయనకు అగెనిస్ట్ గా ఉద్యమం చేసినాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. గెలిపించిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా వీళ్ళని మనం గుర్తిస్తామా? లేకపోతే ఎంతసేపు కేసీఆర్ చేసిన తప్పులను పదే పదే ప్రస్తావించి పదే పదే కేసీఆర్ ను తిడితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇప్పుడు మీరు జాతిపితగా కోదండరామును గుర్తించాలా అని అన్నప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ను చూస్తాం మనం. తెలంగాణ జనసమితి అనే ఒక పార్టీ పెట్టడము, ఆ తర్వాత ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడము, తర్వాత రకరకాల లాబింగ్ చేయడము ఎన్నో చేసినాడు. చివరకు ఆయనని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలే. కేసీఆర్ అట్లా కాదు కదా. కేసీఆర్ ని కోదండరామ్ లాంటి ఉద్యమకారుణ్ణి అట్లా తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినట్టు చేయలేదు కదా. మేము విచారణకు మర్యాదగా పిలిచాం కదా అంటున్నారు. అది కాదండి, ఆయన నేను అని మాట్లాడతాడేందండి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ని సిట్కి అప్పగించారు. సిట్ చేసే విధానం కరెక్టా కాదా అనేటువంటి యాంగిల్లో కేసీఆర్ ఉన్న పరిస్థితులలో, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిలో, కేసీఆర్ వయసు పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఒక రిక్వెస్ట్ చేసినాడు. అయ్యా నన్ను చేస్తే మీరు మా ఎర్రవెల్లి క్షేత్రంలో చేయండి, నేను అక్కడ కంఫర్టబుల్ గా ఉన్నా అన్నాడు. లేదు కాదు మీరు నందీనగర్ కు రండి అని అంటే వచ్చాడు కదా. ఇంకేం చేస్తారు? ఇప్పుడు వచ్చాడు కదా నందీనగర్ కి, వచ్చి నిన్న పార్టిసిపేట్ అయినాడు కదా. ఇప్పుడు ఇంకా ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డికి? ఇప్పుడు అనడానికి కూడా ఒక ఆస్కారం ఉండాలి కదా సార్, ఒక ఇది ఉండాలి. సపోజ్ ఒకవేళ భీష్మించుకొని కూర్చొని నేను నందీనగర్కు రాను అని కోర్టుకు పోయినా ఇంకేదైనా చేసినా రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేస్తే అర్థం ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోగలము. బట్ అట్లా కాదు కదా. ఆయన ఏం చెప్పినాడు, పోలీసులు ఏమన్నారు, నథింగ్ డూయింగ్, మేము నందీనగర్ లోనే మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తామన్నాడు. వచ్చినాడు, చాలా వాళ్ళ దగ్గర నిలబడ్డాడు, 4.5 గంటలు ఆయన ఎగ్జామిన్ చేసినారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి సిటీ యొక్క నడవడికని అంతా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు అని అనుకోవాలా మనం? దయచేసి ఒకసారి ఆలోచించాలా. విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు ఒక తరాజు లోపల ఒక పళ్ళెరంలో కేసీఆర్ ను, ఇంకో పళ్ళెరంలో రేవంత్ రెడ్డిని నిలబెడితే రేవంత్ రెడ్డి అంగుష్ట మాత్రుడు. రేవంత్ రెడ్డిని ఎవడు పట్టించుకున్నాడు? ఉద్యమ ద్రోహి, తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేస్తున్న వ్యక్తి, తెలంగాణ సొమ్మును దోచుకొని పోయి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇస్తున్న వ్యక్తి. తర్వాత కేసీఆర్ పరిపాలన ఎంత అవినీతి ఉండనో అంతకంటే డబుల్ అవినీతి నాడు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ అవినీతి ఒకటి శరత్ గారు, అవినీతి అయితే గ్యారంటీ. అది కాంగ్రెస్ అధిష్టానానికి ముట్టడమా లేకపోతే ఇక్కడ ఏమంటారు అది వీళ్ళ వ్యక్తుల చేతిలోకి పోవడమా? టీఆర్ఎస్ లో ఉంటే వ్యక్తుల చేతిలోకి పోతుంది. అక్కడైతే కాంగ్రెస్ అధిష్టానానికి బీహారు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేందుకు వస్తుంది. ఎక్కడైనా అవినీతి అయితే ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకునేందుకు ఎవరు అవినీతి చేయండి, ఎవరు వాళ్ళైనా వీళ్ళైనా. భరత్ గారు ఒక్క విషయం
ఒక నాయకుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్తాం. అటల్ సడక్ యోజన అని ఒక ప్రోగ్రాం పెట్టినాడు. ఇవాళ దేశం లోపల స్వర్ణ చతుర్భుజి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసినాడు. ఇవాళ భారత్ కనుక చూస్తే మనము ప్రపంచ దేశాలతో పోటీ పడేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఎయిర్పోర్ట్స్ అనుకోండి, రైల్వే స్టేషన్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, ఇంకా ఇతరత్రమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా డెవలప్ అయినాయి. అట్లా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని మనం చెప్పగలం. సపోజ్ ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే ఒక రకంగా చెప్పగలం. రాజీవ్ గాంధీ గురించి చెప్తే పంచాయత్ రాజ్ అమెండ్మెంట్స్ అవి ఇవి, తర్వాత కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అట్లా రకరకాలుగా చెప్పగలం. యాంటీ డిఫెక్షన్ లా చెప్పగలము. తర్వాత మోడీ గురించి చెప్తే ఇంకో రకంగా చెప్పగలం. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పడం? 2 సంవత్సరాల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డికి స్టాంప్ చరణ్ కౌశిక్ గారిని అడుగుదాం. రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? నేను కంప్లీట్ చేస్తాను. 100 చెప్తాను. చర్చకు సిద్ధమైతే శరత్ గారు చెప్పిన సార్ కంప్లీట్ చేయండి. ఎస్ కంప్లీట్ చేయండి. ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువకుల యొక్క హెల్త్ తో ఇష్యూ ముడిపడి ఉన్నటువంటి ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బెల్ట్ షాపులన్నీ మేము రద్దుపరుస్తాము, బెల్ట్ షాపులను ఉంచాము, మహిళల మాంగళ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, చాలా మంది యువకులు తప్పుతో పడుతున్నారు, పెడతో పడుతున్నారు, బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు. తొలగించినారా? ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారా? మునుగోడులో పాపం రాజగోపాల్ రెడ్డి కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తే మళ్ళా పోయి ఎక్సైజ్ వాళ్ళు షాపులు తెరిపిస్తున్నారట. రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఎవరు తెలుసా? రాజగోపాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో లేదు, 1 నుంచి ఆయన షాపులు తెరవమని ఒక నిబంధన పెడితే ఆయన ఎక్సైజ్ ఆఫీసర్లతోని ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా మార్నింగ్ 10 తెరుస్తాం మేము, నువ్వెవడి మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు అని ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాధాన్యతను తగ్గించేటువంటి వ్యవహారాలు దొంగచాటుగా నడుపుతున్న రేవంత్ రెడ్డికి ఈ విషయాల మీద మిగతా చోట కూడా లేట్ గా తెరిస్తే ఆయనతో పైసలు పోతాయి. మందుబాబులు స్ట్రైక్ చేస్తే రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? కష్టం కదా. అట్లా కాదు కదా సార్, అది వెల్ఫేర్ స్కీమ్ కాదు కదా సార్. ఇప్పుడు మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకునే వాళ్ళు మహాత్మా గాంధీ ఏం చెప్పినారు చెప్పండి ఒక మాట. ఇవాళ మీరు అమలు చేయలేక మీ వాయిస్ కట్ అవుతుంది సార్. కొంచెం కనెక్టివిటీ సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను చరణ్ కౌశిక్ గారి దగ్గరకు వస్తాను. కనెక్టివిటీ ఉంది, ఇష్యూ ఉంది. రాత్రి 10 కథం చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది కదా. మీ కనెక్టివిటీ ఇష్యూ ఉంది సార్, ఒక్క నిమిషం మీరు సెట్ చేసుకోండి. అంతలో నేను చరణ్ కౌశిక్ గారిని అడుగుతాను. ఎస్ చరణ్ కౌశిక్ గారు, 2 సంవత్సరాల పాలన ఒక్కటి చెప్పండి అంటారు. సరే కేసీఆర్ కాదు జాతిపిత, మరెవరు? ఇప్పుడు జాతిపిత అంటే పెద్ద చర్చ జరగాలి. మరి ఆ చర్చలు ఇప్పుడు భారతదేశ జాతిపితనే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవడం లేదు. ఏడో సార్ గాంధీని చంపిన గాడ్సేని వాళ్ళు పూజించాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు? మరి ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది మాట్లాడండి? మధ్యప్రదేశ్ సంబంధించి ఎంపీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు?